నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నలారా, ఈ వీడియోలో మీకు మిరప పంట గురించి, దానికి తోకే వైరస్ల గురించి, వైరస్ నివారణ గురించి ఈ వీడియోలో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ కాస్ట్ అన్న వేరే మందులు కొట్టే కన్నా 3 సార్లు పిచికారీ చేసుకుంటే తక్కువ ఖర్చులో అన్న కేవలం 10 రూపాయలతో మీరు మీ మిర్చి తోటని ఏపుగా ప్లస్ ఆకులపైన ఉండే చీడ పీడ ముడత రోగాల నివారణకు 10 రూపాయలతో అన్నా సాల్వ్ చేసుకోవచ్చు. చెట్టు ఏపుగా రావడమే కాకుండా ఎదుగుదల కూడా బాగుంటుందన్న. దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి అన్న. 10 మంది రైతులకైతే షేర్ చేయండి, ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. సాధారణంగా మన మిరప తోటలో విపరీతమైన ముడత అనేది ఏర్పడుతుందన్న. నాటినప్పటి నుంచి 15 రోజుల మధ్యలోనే ఈ ముడత అనేది ప్రతి ఒక్క చెట్టుకి సోకుతుంది. దీన్ని నివారించుకోవడానికి రైతులు ఎన్నెన్నో మందులు వాడి తగిన ఫలితాలు రాకుండా చాలా నష్టపోతున్నారు. ఓన్లీ 10 రూపాయలతో ఒక 3 స్ప్రేలు చేసుకోండి. ఆకులు సూపర్గా ఉంటాయి, ముడత అనేది పోతుందన్న. 10 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టండి. ఓన్లీ 3 సార్లు స్ప్రే చేసుకోండి. సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది, ముడత కంట్రోల్ అవుతుంది. ఈ వీడియోలో నేను వివరిస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు పాటిస్తారని ఆశిస్తున్నా. నేనైతే రిజల్ట్ చూశానన్నా. రిజల్ట్ చూశాను కాబట్టి మీకు వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది రైతులకి తెలియజేసినట్టు ఉంటుంది మీ లైక్ వల్ల. దయచేసి లైక్ చేయండి అన్న. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముడత స్టార్ట్. చూడండి రైతులన్నారా, షాంపూ అన్నమాట. ఒక్కొక్క షాంపూ 2 రూపాయలు ఉంటుంది. షాంపూని బాగా ఒక బకెట్లో వేసుకొని నీట్గా కలిపేయండి. నొరగ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. నొరగ వచ్చే వరకు కలుపుకోండి బాగా, ఎందుకంటే ఆకుల పైన పడితే మిరప తోటలో ఆకులు అలాగా ఉంటుంది. అలా స్ప్రే చేసుకొని సపరేట్గా ఇలా స్ప్రే చేసుకొని